ఎన్నికల బరిలో ఎమ్మెల్యే గెలుపు కోసం ఓట్ల యుద్ధంలో పోటీ చేయబోతున్న ఇద్దరు అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మునిస్వామి గారికి మునిస్వామి గారికి మునిస్వామి గారికి మునిస్వామి గారికి మునిస్వామి గారికి. ముందుగా ఎవరు మాట్లాడతారు? మేమే మాట్లాడతాం. ముందు మా అత్తయ్య మాట్లాడుతుంది. వద్దమ్మా, ముందు వాళ్ళనే మాట్లాడినివ్వు. ఈ ఎన్నికల్లో మేము కొన్ని హామీలు ఇస్తున్నాం. అమ్మా ఇంకెంత టైం ముందు కనుక్కొని వస్తాం. మేమిచ్చే ప్రతి హామీ కూడా మేము నెరవేర్చి ప్రజలకు మేము న్యాయం చేస్తాం. అనుకున్న టైంకి నామినేషన్ కూడా వేయలేని నువ్వు, మీడియా వాళ్లతో 4 మాటలు కూడా మాట్లాడలేని నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకోవడం ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్తు. అయినా నువ్వేంటే ఆఫ్టర్ ఆల్ ఒక వేలి ముద్రని తీసుకొచ్చి నామినేషన్ వేయించి గెలిపించేద్దాం అనుకుంటున్నావా? ఆశకొక హద్దు ఉండాలి. మావయ్య చెప్పినట్టు ఒక వంటింటి కుందేల్ని బలవంతంగా వీధిలోకి పంపిస్తే గెలవటం కాదు కదా, ఈ వాతావరణానికి బతకడం కూడా కష్టమే. ఊరు పేరు లేని ఫ్యామిలీలో పుట్టావు, సిద్ధుని వలలో వేసుకుని ఇంట్లో పడ్డావు. బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు నిన్ను మళ్ళీ ఫుట్పాత్ మీదకి పంపకపోతే నేను కనిష్కనే కాదు. ఏయ్ ఆగు. నా కొడుకుని అడ్డం పెట్టుకొని నా ఇంటికొచ్చావు. కోడలుగా నా కొంగు పట్టుకొని తిరగాలని చూశావు. ఏం మాట్లాడినా ఎన్ని తప్పులు చేసినా ఫోన్లే చిన్నపిల్ల అని ఊరుకుంటే ఇవాళ్ల నలుగురిలో నన్నే కాక నా కోడల్ని కూడా అవమానిస్తావా? అయితే ఏం చేస్తావు? ఏం చేస్తానో ఏం చెయ్యబోతున్నానో చెప్తాను విను. నేను ఎలక్షన్స్ లో నిలబడతా. ఇవాళ ధైర్యంగా నామినేషన్ వేస్తా. రేపు ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా. ఇదే గనుక జరగకపోతే నా పేరు భైరప్పనేని విశాలాక్షే కాదు, బసవరాజు గారి భార్యనే కాదు. నువ్వు రామ్మా, నామినేషన్ వేద్దాం. ఏమన్నావే? అత్తయ్య వేలి ముద్రదా? రేపు ఆ వేలి ముద్ర గెలిచి ఆటోగ్రాఫ్ అవుతుంది. నిన్ను మెడ పట్టుకుని బయట గంటబోతుంది చూడు. సార్ నామినేషన్కి రావచ్చా? రండి బాబు. సరే. తులసి నువ్వు రామ్మా, దాంతో ఏంటి మాటలు? పద. అమ్మా నామినేషన్ వేయచ్చంట, పదండి వెళ్దాం. ఏంటమ్మా ఇది? చూస్తుంటే కుందేలు కాస్త పెద్ద పులిగా మారుతున్నట్టుంది. దానికంత సీన్ లేదు నాన్న. ఆ తులసిని చూసుకొని అదంతా రెచ్చిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒక ప్లాన్ వేసి దాన్ని దారిలో పెట్టాలి. ఈ ఫైల్స్ అక్కడ పెట్టేసాయి. ఓకే సార్. కూర్చోండి. కూర్చోండి అత్తయ్య. సార్ చెప్పింది అర్థమైందిగా. వెంటనే వచ్చి ఆ పని చెయ్యి, మనీ తీసుకుని వెళ్ళు. తులసి, నామినేషన్ రోజే గేమ్లో నుంచి నీ ఎలిమినేషన్ ప్లాన్ చేశాను. కొద్ది క్షణాల్లోనే నీ కథ సమాప్తం. తులసి, నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడమే తప్పంటే ఆ టికెట్ విశాలాక్షికొచ్చేలా చేయడం ఇంకా పెద్ద తప్పు.
తులసంటే తప్పుడు మనిషి, తప్పుడు పనులే చేస్తుంది. కానీ నీ పెళ్ళానికేమైందిరా? ఆ తులసి 4 మాయమాటలు చెప్పగానే టింగురంగా అంటూ ఎగేసుకుంటూ వెళ్ళింది నామినేషన్ వేయడానికి. అదొక పిచ్చిమాలోకమమ్మా. అయినా వాపు బలుపు కాదు, నామినేషన్ గెలుపు కాదు. గెలుపు ఓటమిలు తర్వాత. పలానా బైరపనేని బసవరాజు గారిని కాదని ఆయన భార్య ఎన్నికల్లో పోటీ చేస్తుంది అంటే అది నీకెంత అవమానం, ఈ కుటుంబానికి ఎంత అగౌరవం. అసలు దీనంతటికీ కారణం ఆ తులసేనమ్మా. దాన్ని ముందే కాళ్ళు చేతులు విరిచేసి మూలన కూర్చోపెట్టుంటే మన చెప్పు చేతల్లో ఉండేదిరా. చెప్పమ్మా. మావయ్య, మీకొక గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? ఆ టక్కుల మారి తులసి తన కాళ్ళు చేతులు పోగొట్టుకునే ఒక ప్లాన్ చేశాను. మనం అనుకున్నది విన్నట్టే చెప్తుందేంట్రా కనిష్క? ఆ, ప్లాన్ వేయడమేంటి, ఆల్రెడీ అమలు కూడా చేశాను. ఏంటమ్మా నువ్వు అనేది? ఇక్కడ నామినేషన్ పని అవగానే తులసి కారులో ఇంటికి తిరిగి వెళ్తుంది కదా, ఆ కారు బ్రేకులు ఫెయిల్ చేశాను. ఈ దెబ్బతో దాని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఆహా, ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని నిరంతరం శత్రువు గురించే ఆలోచించే నీ పోరాట పటిమని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది కనిష్క. నీ ప్లాన్ సక్సెస్ అయ్యి ఆ కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి దాని కథ క్లోజ్ అయిందంటే ఇక మనకు తిరిగేలేదమ్మా. అవును మావయ్య. అవును గాని కారు బ్రేకులు ఫెయిల్ చేస్తానంటున్నావు, మరి ఆ కారులోనే అత్తయ్య సిద్ధు కూడా ఉంటారు కదమ్మా. కంగారు పడకండి మామయ్య, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు మీరు ఫోన్ చేసి అత్తయ్యకి ఏదో ఒకటి చెప్పి సిద్ధుని మాత్రమే తీసుకుని ఇంటికి వచ్చేలా చేయండి. ఆ తర్వాత తులసి సోలోగా వస్తుంది, నా ప్లాన్ కి బలైపోతుంది. సరేనమ్మా, నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతాను. ఓకే మామయ్య. హలో నాన్న. రే సిద్ధు, నువ్వు అమ్మని తీసుకొని త్వరగా ఇంటికి వచ్చేరా. ఏంటన్నా, ఏమైంది? బామ్మకేం బాలేదురా. ఉన్నట్టుండి హఠాత్తుగా మాట పడిపోయింది. ఇక్కడ నాకేం తోచట్లేదురా, నువ్వు అర్జెంటుగా వచ్చేయ్. నాన్న, నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. అందరూ వస్తారా? అవును నాన్న. మరి నామినేషన్ పని అయిపోయిందా? ఇంకా అవ్వలేదు నాన్న, కొంచెం టైం పట్టేలా ఉంది. అయితే మీ అమ్మతో ఆ నామినేషన్ పేపర్ల మీద సంతకాలు పెట్టించేసి అవిచ్చేసి మిగతా పనులన్నీ తులసికి అప్పగించేసి నువ్వు అమ్మ తొందరగా వచ్చేయండి ఇద్దరు కలిసి.